పరకాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామంటూ సవాల్ విసిరారు. అప్పులు వారు చేస్తే వాటి భారం తాము మోస్తున్నామని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టి బలిదానాలు చేసుకునేలా ప్రేరేపిస్తారని ఆరోపించారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్ అయితే తమది సోషల్ జస్టిస్ అన్నారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా. 10 పైసలు అగ్గిపెట్టి తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైండ్రు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సాబగొట్టాలే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసుల అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూత మోగుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ